ఇళ్ళకి వాడు వెలుగునిస్తాడు. బామ్మగారు, నా పేరు సంధ్య, ఎస్పి మోహన్ దాస్ గారి అమ్మాయిని. ఇంతకుముందు నందినితో కలిసి బెంగళూరులో చదువుకున్నాను. సాంబా గురించి అంతా తెలుసు అనుకున్నాను, కానీ నాకు తెలిసింది చాలా తక్కువని అర్థమైంది. వాళ్ళంతా ఎవరు బామ్మగారు? సాంబాని ఎందుకంత క్రూరంగా మృగాల్లాగా వెంటాడి మరీ చంపాలనుకున్నారు? సాంబా నా గారాల మనవడమ్మా. వాడికి సాంబశివనాయుడిని వాళ్ళ తాతగారి పేరే పెట్టాం. ఈ ఫైనల్స్ లో సాంబశివనాయుడు మెమోరియల్ కాలేజ్ టీం, వీటీ కాలేజ్ టీం తలపడబోతున్నాయి. సాంబశివనాయుడు మెమోరియల్ కాలేజ్ టీం కెప్టెన్ మిస్టర్ సాంబశివనాయుడు. వీటీ కాలేజ్ టీం కెప్టెన్ మిస్టర్ రాజీవ్. అక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూడు. బాగుందిరా, భలే ఉంది. ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్. ఈ కప్పు గెలుస్తానని మాటిచ్చాను. ఓడిపో, సేఫ్గా ఉంటావు. రేయ్, పైనున్న మా తాతకి నేను కూడా మాటిచ్చాను రా, జీవితంలో ఎప్పుడు ఓడిపోనని. ఈ సాంబాకి తెలిసింది ఒక్కటే, గెలవడం, నా వాళ్ళని గెలిపించడం. ఎస్పీ గారు, ఇతనే మా కాలేజ్ ఫస్ట్. ఆటల్లోనూ అల్లర్లోనూ, ఆఖరికి అమ్మాయిలను ఏడిపించడంలోనూ ఇతనే ఫస్ట్. నువ్వు ధర్మనాయుడు గారు అబ్బాయి కదూ? అవును సార్. మీ నాన్నగారు నాకు బాగా తెలుసయ్యా. మంచి అభ్యుదయ భావాలు ఉన్న మనిషి. నువ్వు ఆయన పేరు నిలబెట్టాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ఎరా, దారిగాచారంటే కప్పిచ్చి వెళ్ళిపో. ఓడిపోయిన వాళ్ళు కప్పులు కాదు, చెప్పలు వస్తాయి. తప్పుకోబే. కప్పిచ్చాయి. వీళ్ళు వినేలా లేరు. ఏసే బావా, మనకెందుకే వాళ్ళతో గొడవ, మనమే సైడ్ అయిపోతుందా? ఏసే బావా. ఏంట్రా పారిపోతున్నావు? చూడు, నేనేదో పనుందని ఫాస్ట్గా వెళ్తుంటే పారిపోతున్నా, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఈ గూడ్ జల్లడానికి 4 నిమిషాలు పడుతుంది. ఈలోపు గుద్దుకోకని చంపేస్తాను. రండ్రా. రాయ్, సాటి స్టూడెంట్ అని ప్రాణాలతో వదులుతున్నా. ఇంకోసారి నా జోలికి వస్తే పాతేస్తా. ఏం గుద్దే బావా, వాళ్ళ బాడీలో ట్రీట్మెంట్ కూడా పనికిరావు. నేను అలా కొట్టాను కాబట్టి సరిపోయింది.
కానీ రేపు పొద్దున వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా దారికి వచ్చి నన్ను పొడిస్తే ఏంటి పరిస్థితి? నిన్నెవరు పొడవగలరు బావా? ఒకవేళ పొడిచారే అనుకో, నేను చావు బతుకులో ఉన్నానే అనుకో, నువ్వేదో పెద్ద డాక్టర్ అవుతా ఉన్నావు కదా, ఏం చేయాలో చెప్పు. ఆ టైంలో బాగా గుండె ధైర్యంగా ఉండాలి బావా. ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే తాగొద్దు. పొడిచిన చోట రక్తం పోకుండా ఏదైనా క్లాత్ తో గట్టిగా కట్టుకట్టేసుకో. అయినా నీ బాడీకి ఏమవుతుంది బావా? బావగారు డబ్బంతా బంజర్లో పోసేస్తున్నారు. అసలు ఇక్కడ గ్రానైట్ పడుతుందంటారా? బంజర్ అని మీరు అనుకుంటున్నారు, బంగారం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ గ్రానైట్ తప్పకుండా పడి తీరుతుంది. అది అమ్మగా వచ్చిన డబ్బుతో చదువుకోలేని వీళ్ళ పిల్లలందరినీ చదువుకునేలా చేస్తాను. ఎరా ఆ థియేటర్ నీళ్ళు కొట్టావండి నువ్వు? సినిమాకి వెళ్తే టికెట్ అడిగాడు. అడగరా, అందుకని నీళ్ళు కొట్టేస్తావా? చచ్చిపోతే చావాలనే కొట్టింది. ఏంటి మీ బాబు బంజర్ లేదు క్వారీ తవ్వేస్తున్నాడంటగా? అది తవ్వడానికి ఆస్తంతా తగిలేసి మీ తమ్ముడితో సహా ఊరి మీద పడి అడుక్కు తినాలి. ఏం లేదురా, తమ్ముడు కొత్తగా పనిలోకి వచ్చి నారిగడ్డ కూతురు ఏదో చేస్తుంటాడు, నువ్వు తిను. ఏయ్ నీ పని నువ్వు చూడు, ఆడ పని ఎందుకు ఆపుతావు? ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు కూడా నీకెందుకు? వాళ్ళు క్వారీ తవ్వించుకుంటారు, గొర్రెలు కట్టించుకుంటారు. నీకు దున్నుకోవడానికి సీనా తోట ఇచ్చారు, కాపురం చేయడానికి పిల్లనిచ్చారు. శుభ్రంగా కాపురం చేసుకోవచ్చుగా. మొత్తం మునిగాక మన ఇంటి మీద పడి అడుక్కుంటారేమోనని వెళ్ళిపోతుంది. నీ పెళ్ళానికి పౌరుషం ఎక్కువే. మీ అత్తారు మనలా సన్నాసులు కాదురా, ఎక్కడికి వెళ్ళి అడుక్కోరు. అన్నం అన్నం వడ్డించు. ఏరా అమ్మాయిలా ఉంది? బాగుంది. జానకి, బాధపడకే. అత్తారింట్లో సుఖపడాలంటే అదృష్టం ఉండాలి. అది అందరు ఆడాళ్ళకి రాదు. ఇక్కడేం జరిగినా కడుపులో దాచుకోవాలి కానీ కళ్ళల్లో చూపించకూడదు. నన్నేమన్నా నేను బాధపడినాక నాన్నని తమ్ముడిని ఎందుకు అనడం? వాళ్ళేం పాపం చేశారు? ఇలాంటి ఇంటికి పంపడమే వాళ్ళు చేసిన పాపం. ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు పెద్ద ఆస్తి, పెద్ద ఇల్లు, పెద్ద మనుషులను చేస్తారు. కానీ ఆ పెద్ద మనుషులకి పెద్ద మనసులున్నాయో లేదో తెలుసుకోరు. పెళ్లి చేశాక తెలిసినా తెలియనట్టుండిపోతారు. నేను రానే. హాలిడేస్ వాళ్ళిచ్చేదేంటి, నేనే తీసుకుంటాను. ఇక్కడ ప్రాక్టికల్స్ అయిపోతున్నాయి. నాకు నా బావతో ప్రాక్టికల్స్ ఇంకా మొదలవ్వలేదే. మొదలయ్యాక వస్తాను. అయినా డాక్టర్ అయ్యాక నా మెళ్ళలో పడే స్టెథోస్కోప్ కంటే మా బావతో పెళ్ళయ్యాక పడే తాళే నాకు ఇష్టం. మళ్ళీ మొదలెట్టావా మీ బావ పురాణం? నీకు పురాణంలానే ఉంటుంది. నా బావ లాంటి బావ నీకుంటే అప్పుడు తెలుస్తుంది. మీ బావకు ఒకసారి ఫోన్ ఇవ్వవే. ఇక్కడ బెంగళూరు బాయ్స్ లో లేని గొప్ప మీ బావలో ఏముందో చూస్తాను. నేనివ్వను బాబు, నువ్వు అసలే కంత్రి దాన్వి. నోరు మూసుకొని ఇవ్వవే. బావా, నా ఫ్రెండ్తో ఒకసారి మాట్లాడు. హలో, సాంబశివనాయుడు. తెలుసు, మీ పేరు సాంబశివనాయుడు. మిమ్మల్ని అందరూ సాంబా అని పిలుస్తారు. మీరు పొద్దున్నే 5ంటికి లేస్తారు, 6 గంటలకు ఎక్సర్సైజులు, 6:30కి స్నానం చేసి 7 గంటలకి 20 నుంచి 25 ఇడ్లీలు, పావు కేజీ నెయ్యి ఫట్ అనిపిస్తారు. అబ్బే అన్ని తినండి అసలు. అబద్ధాలు ఆడకండి. వీటితో పాటు రోజు సాయంత్రం కాలేజ్ నుంచి రాగానే అటుకుల పాయసం మహా ఇష్టంగా తింటారు. అవునా? అవును, ఇప్పుడు అదే తింటున్నాను. ఇంత శ్రద్ధగా మీ ప్రొఫెసర్స్ చెప్పిన పాఠాలు గుర్తుంచుకుంటే పైకి వస్తారు. చూడండి, ఆడపిల్లకి అందం కంటే అనుకో ముఖ్యం. మగాడితో ఇలా మాట్లాడకూడదు. చూడు, ఇంకోసారి ఇది ఫోన్ చేస్తే నాకు ఇవ్వకు. అలాగే బావ. ప్లీజ్. ఓకే. ఏవే, ఎలా ఉంది ఫినిషింగ్ టచ్? మీ బావ వాయిస్ చాలా బాగుందే. మీ పెళ్లికి ఒక్కరోజు ముందేనా మీ బావని ఎంగిల్ చేస్తాను. చిచి, సిగ్గులేందానా. పెట్టే ఫోన్. నందిని చాలా లక్కీయే. అందరికి మొగుళ్ళు దొరుకుతారు, కానీ దానికి మగాడు దొరికాడు. ఓ పని చేయవే, నందిని నొప్పించి దాని బావని నువ్వే చేసుకో. అది ఒప్పుకుంటే ఖచ్చితంగా అతన్ని చేసుకుంటాను. ఏరా, ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళామన్నారు, ఏమైంది? 2 రోజుల్లో లెటర్ వస్తుంది మామయ్య. ఏం ఇంటర్వ్యూలో లేండి, వాడికి ఇంటర్వ్యూకి వెళ్ళాం కన్నా ఇంటి పట్టు ఉండడమే కలిసి వచ్చింది. అవును, నీ పోలికే వచ్చింది నాకు. ఆహా, నీ పోలికి నీ కొడుకు రాకుండా చూసుకో యాదవ్వా అని. నందు, ఆ గదిలోకి ఎందుకే? బామ్మ దగ్గర పడుకోవడానికి. బామ్మ దగ్గర బావ పడుకున్నాడుగా. ఏం బావకేనా బామ్మ? నాకు కాదా? నేను అక్కడే పడుకుంటాను. బావగారు, డాక్టర్ చదవాల్సిన నా డాక్టరు బావా బావా అంటూ మీ కొడుకు చుట్టూ తిరుగుతుంది. నాకు చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకయ్యా? ఇద్దరు చిలక గురింకల్లా తిరుగుతుంటే. మగ పిల్లాడి తండ్రి మీకు అలాగే ఉంటుంది. ఆడపిల్ల తండ్రిని నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. కంగారు పడకు, నీ కూతురే ఈ ఇంటి కోడలవుతుంది. ఆ మాట నా నెయ్యి పోయి
ముసల్దాన్న వయసులో ఉన్న వాళ్ళని ఒంటరిగా వదిలేస్తే ఏదో కింద మీద పడతారని జ్ఞానం కూడా లేదు. లేచి ఏ బాత్రూమ్కైనా వెళ్ళొచ్చుగా. వెళ్తాలేవే. అదేంటి బామా? తిట్టుకుంటున్నావు కదా మనసులో. లేదే. నీ వయసు నుంచే నేను ఈ వయసుకు వచ్చానే. నాకు కథలు చెప్పకు. బావా బావా నిద్రపోతూ లే బావా. బావా నాకింకో ముద్దు పెట్టవా? నాకు ఇలా కంగారుగా పెట్టడం రాదు. ముసలిది 12ంటికి పడుకుంటుంది. ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళి పెడదాం దుకాణం. ఏంటి బావా? ఏ వద్దు బావా, నాకు భయం. పర్లేదే, పైపైనే. ఏమీ కాదా బావా? ఏం కాదే, నన్ను నమ్ము, పైపైనే. పర్వాలేదా బావా? పర్లేదే, మనం ఎలాగో పెళ్లి చేసుకోపోతున్నాం కదా. నేను వస్తున్నా. పర్వాలేదుగా. పైపైనే. రావే. రేయ్, ఇద్దరు వచ్చి పడుకోండి. బామా నువ్వు ఇంకా పడుకోలే? నాకేం తెలదే, నేను వెళ్తుంటే వెనకాల వచ్చేస్తుంది ఇది. నాటకాలు ఆడకుండా వచ్చి పడుకోండి. క్యారేజ్ తీసుకొచ్చా. ఏనా టైంకి ఇంటికి వచ్చి భోంచేయచ్చుగా. ఆ ముసలిదేవుడు నోటికొచ్చి తిడుతుంది. వారం రోజులైందంటే నువ్వు ఇంటికి వచ్చి భోంచేసి. 36 కిలోమీటర్లు భోజనం కోసం వినరానరా. రోజు చేసే భోజనమేగా, ఇక్కడే ఏదో ఒకటి తినేస్తే పోలా. నువ్వేంటి కాలేజ్ మానేసావా? రోజు వెళ్ళే కాలేజీగా, ఎక్కడొక్కడ చదువుకుంటాలే. బావగారు, మీ క్యారేజీ కోసం వీడితో తిరగడానికి నా కూతురు కాలేజీలు మానేశారు. మీ తాపత్రయమే కానీ వీళ్ళకి చదువుల మీద శ్రద్ధ లేదండి. అది రేయ్, చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు. విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా, చదువుకోవాలి. ఎందుకు నాన్న చదువు అంటే నీకంత ప్రాణం? దాని విలువ తెలుసు కాబట్టి. నేను అందరిలాగే ఇక్కడ కత్తులు బాంబులు పట్టుకు తిరిగేవాడిని. కానీ మీ అమ్మ బాగా చదువుకుంది. దానికి చదువు అంటే ప్రాణం, చదువుకున్న వాళ్ళంటే గౌరవం. నాకు సంతకం పెట్టడం నేర్పించాలని ఎంతో ప్రయత్నించింది. తను నేర్పాలనుకున్న సంతకం నేను ఇప్పటికీ నేర్చుకోలేకపోయాను. నువ్వు కడుపులో ఉన్నప్పుడు హఠాత్తుగా ఒకరోజు మీ అమ్మకు ధనుర్వాతం వచ్చింది. ఒరే, త్వరగా డాక్టర్కి ఫోన్ చేయరా. రెండు 5కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందనే ప్రాథమిక విద్య కూడా అక్కడున్న మాలో ఎవ్వరికీ లేదు. చదువు రాని మేమందరం చూస్తూ ఉండిపోయాం. చదువు వచ్చిన మీ అమ్మ చెప్పలేని పరిస్థితిలో పడుంది. అంబులెన్స్లో తీసుకెళ్లాల్సిన మీ అమ్మని ట్రాక్టర్లో పడుకోబెట్టి మేము సిటీకి బయలుదేరాం. మీ అమ్మ చనిపోతూ మనిషికి చదువు ఎంత అవసరమో చెప్పింది. మీ వెనకున్నన్ని కత్తుల్లో ఒక్క కత్తైనా నాకు ప్రాణం పోయగలిగిందా? అదే ఒక కళ ఉండుంటే ఒక డబ్బున్నవాడు ఇంకో డబ్బున్నవాడిని తయారు చేయడు. కానీ ఒక చదువుకున్నవాడు 100 మంది చదివే వాళ్ళని తయారు చేస్తాడు. పంచే కొద్దీ తరుగుద్ది డబ్బు, పంచే కొద్దీ పెరుగుద్ది చదువు. ఆ పూట ఆకలి తీర్చే అన్నదానం కంటే అన్ని పూటలా కడుపు నింపే విద్యాదానం గొప్పదండి. మన వాళ్ళందరినీ నరుక్కోవడం మానేసి చదువుకోమని చెప్పండి, చదివించండి. నా బలం, బలగం, డబ్బు ఏవీ మీ అమ్మను బ్రతికించలేకపోయాయి. విద్యని వ్యాపారంగా చేస్తూ కాలేజీలు పెట్టి కోట్లు సంపాదించేవాళ్ళు కూడా వాళ్ళ కాలేజీలో కూటికి లేనోడికి సీట్ ఇవ్వరు. ఆ కాలేజీలు, ఆ కోటీశ్వరులు చెయ్యలేని పని మన క్వారీ, మన కుటుంబం చెయ్యాలి. నేను ఇక్కడే ఉంటాను నాన్న, నీతోనే. నీకెందుకురా, నీ చదువు పాడవుతుంది. లేదు నాన్న, అమ్మ చెప్పినట్టు ఒక్కడు చదువుకుంటే ఊరంతా ఉపయోగపడతాడు. కానీ ఊరందరిని చదివిస్తే దేశం మొత్తం ఉపయోగపడతాడు నాన్న.